అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డికి కడప కోర్టు ఓ బిగ్ షాక్నే ఇచ్చింది. ఏదైతే నంద్యాల వరదరాజిరెడ్డికి చెందినటువంటి కొండారెడ్డి కన్స్ట్రక్షన్ రాధా కన్స్ట్రక్షన్కు సంబంధించి పృథ్వీ అసెట్స్ అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ విభాగం నుంచి ఆ సంస్థ నుంచి కొంతమేర అప్పులు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో కడప కోర్టును ఆశ్రయించడంతో వారి ఆస్తులను జప్తు చేయాలని, ఆ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ కూడా పృథ్వీ కన్స్ట్రక్షన్స్కి అప్పగించాలంటూ కూడా ఈ బాధ్యతలన్నీ కూడా ఒక అడ్వకేట్ రూబిన్కు అప్పగించడం జరిగింది. అయితే ఆస్తులకు సంబంధించి ప్రధానంగా గోపవరం పరిధిలో ఉన్నటువంటి సర్వే నెంబర్, అదేవిధంగా కామిశెట్టి కాలేజీకి సంబంధించినటువంటి ఆస్తులను అటాచ్ చేయాలి. అదేవిధంగా ఆ ఆస్తుల అటాచ్మెంట్ చేయడంతో పాటు అందులో ఒకవేళ ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంటే పోలీస్ ఫోర్స్తో వాటిని స్వాధీనపరిచేలా కూడా ఒక కమిటీకి చైర్మన్ను కూడా నియమించడం జరిగింది. ఇందుకు అడ్వకేట్ రూబెన్ను కూడా నియమించడం జరిగింది. అంటే గత కొంతకాలంగా ఏదైతే రాధా కన్స్ట్రక్షన్కి సంబంధించి ఉంటుంది, ఏదైతే నంద్యాల వరదరాజిరెడ్డికి కుమారుడు కొండారెడ్డికి సంబంధించినటువంటి రాధా కన్స్ట్రక్షన్ విభాగం, ఈ విభాగానికి సంబంధించి ఈ సంస్థ పృథ్వీ కన్సల్టెన్సీ అదేవిధంగా ఆ సంస్థ నుంచి భారీ స్థాయిలో అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకునే నేపథ్యంలో కూడా ఆయన ఒక్కసారిగా కూడా పృథ్వీ సంస్థకు సంబంధించినటువంటి యాజమాని కడప కోర్టును ఆశ్రయించడంతో కూడా ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు నంద్యాల వరదరాజిరెడ్డికి సంబంధించినటువంటి ఆస్తులతో పాటు ఇతరత్ర వంటి వాటిపైన కూడా కొంత జప్తు చేసే అవకాశాలు కనిపించడంతో కొంత ఏదైతే ఉద్రిక్త పరిస్థితులు చోటు చూసుకునే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే అప్పు తీసుకొని ఎగవేసిన కారణంగా ఆస్తులను జప్తు చేసే పరిస్థితి రావడం కూడా కొంత అటు నంద్యాల వరదరాజిరెడ్డి వర్గీయులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ విభాగంలో జరుగుతున్నటువంటి నేపథ్యం కాబట్టి తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణాలు దశకు చేరుకున్న తర్వాత ఆ తర్వాత డబ్బులు చెల్లించాలన్నటువంటి భావనతో ఉన్నారన్నది కూడా అటు ప్రచారం జరుగుతుంది. ఏది ఏమన్నప్పటికీ కూడా రకంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజిరెడ్డికి కడప కోర్టు బిగ్ షాక్ని ఇవ్వడంతో వారి వర్గీయుల్లో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు కామిశెట్టి కాలేజీ కావచ్చు, గోపవరం పరిధిలో ఉన్నటువంటి 2 ఎకరాల భూమి రెండింటినీ కూడా అటు పృథ్వీ కన్సల్టెన్సీ అదేవిధంగా కన్స్ట్రక్షన్ విభాగానికి అప్పగించాలంటూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నటువంటి ఉత్కంఠ పరిస్థితి పొద్దుటూరులో కనిపిస్తుంది. సో మొత్తం మీద ఒక రకంగా నంద్యాల వరదరాజిరెడ్డికి ఇది ఒక బిగ్ షాకే అని చెప్పాలి. ఆయన ఆస్తులను అటాచ్ చేయడం అంటే ఒక రకంగా బిగ్ షాక్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, ఆర్టీవీ, కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.